హాయ్ ఫ్రెండ్స్, మళ్ళొచ్చినాం అంటే తగ్గేది లేదు. సో మేము మళ్ళా లాంగ్ వీడియోతో వచ్చినామంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసినాం. ఇక చాలా గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్ కి అయితే. ఇక మేమైతే మీ ముందుకు వచ్చినామంటే ఒక మంచి ముచ్చటతోనే వేస్తామని ఆ విషయం మీకు గుర్తే, మాకు కూడా గుర్తే. దాదాపుగా 1 month. మరి ఏంటా మంచి విషయం అని చెప్పాలంటే ఇక మా శ్రీవారి చెప్తారు. మనం లాంగ్ వీడియో చేయక 1 month అవుతుంది. 1 month అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం లాంగ్ వీడియో చేయక 1 month అవుతుంది. సో ఏంటంటే లాంగ్ వీడియో అనేది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చేయాలని మాకు ఒక ఐడియా. ఎందుకంటే ప్రతి దాన్ని ఏదో క్రియేట్ చేసి పెట్టడం అనేది మాకు నచ్చది. ఏదైనా వీడియో చేస్తున్నామంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఉండాలా, అందుకోసమని మేము లాంగ్ వీడియో చేయలేదు. సో ప్రజెంట్ అయితే ఈ లాంగ్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిండు. మరి అన్న తెలిసి చేసిండా తెలియక చేసిండా మరి తెలియదు, కానీ ఆ కామెంట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళను గజ 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 వణికించే కామెంట్ గా నేను అనుకుంటున్నా. ఆ కామెంట్ ఏంటిదంటే మరి రమ్య చెప్తా, మరి చెప్పాను చెప్పు నువ్వే. సో కామెంట్ ఏంటంటే, అన్న మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు డబ్బులు కట్ అవుతాయా చెప్పండి ప్లీజ్ అంటే చాలా ఇట్లా ప్రాధాయపడ్డట్టుగా కామెంట్ చేసిండు. సో అన్న మరి నీకు తెలుసా, మరి నువ్వు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అది నాకు తెలియదు. సో ఈ జనరేషన్ లో మాత్రం ప్రతి ఒక్కరు యూట్యూబ్ అంటే ఏంది, దాని ద్వారా ఏం కట్ అయితే డబ్బులు కట్ అవుతాయా, మరి ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. సో అది మరి ఎంతవరకు తన ఆలోచించి కామెంట్ చేసినా తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళని అబ్బురపరిచే కామెంట్ ఇది. సో నాకు తెలిసి కానీ ప్రతి ఒక్కళ్ళకు తెలిసే యూట్యూబ్ లో వీడియోస్ చూసినంత మాత్రాన డబ్బులు కట్టి, అంటే ఒక యూట్యూబ్ అనే కాదు, నువ్వు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ లో వీడియో చూసినా గానీ, ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాలో గానీ, యూట్యూబ్ లో గానీ ఇంట్లో చూసినా మన పర్సనల్ గా ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది కట్ కాదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న నువ్వు కామెంట్ చేసింది. అంటే ఆ కామెంట్ చేసినందుకు చాలా మంది నేను రిప్లై ఇవ్వలేదు కాబట్టి నాకు రివర్స్ కామెంట్ చేసిరు. అన్న ఒక అతను ఇట్లా కామెంట్ చేసిండు, మరి మాకు ఇట్లా అనిపిస్తుంది, మరి డబ్బులు గిన కట్ అవుతాయా ఏందనేది భయం పడుతుందని చెప్పేసి నాకు కామెంట్ చేసింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. సో నాకు తెలిసి యూట్యూబ్ లో డబ్బులు కట్టి కావు. మనం చూస్తే ఏంటి రమ్య, నెట్ బ్యాలెన్స్ ఏమా అంటే ఛానల్ యూట్యూబ్ లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా డబ్బులు మాత్రం కట్ కావు. ఏంటంటే మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోస్ చూస్తాం కదా, నెట్ బ్యాలెన్స్ వస్తాయి అంతే. ఇక అది మీ ఇష్టం, లిమిట్ చూస్తే లిమిట్ అదే ఇక కంటిన్యూగా చూస్తే డాటా కట్ అవుతుంది. కానీ ఇదేందల్లా చిల్లి క్వశ్చన్ నాకు అర్థం కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ కట్ అవ్వడం అది ఎంతవరకు వాస్తవం చెప్పండి. మనకేందంటే మన డాటా బ్యాలెన్స్ అనేది అనేది మన డాటా కట్ అవుతుంది, కానీ పర్సనల్ గా మాత్రం మన అమౌంట్ అనేది కట్ కాదు. సో చాలా మంది అంటే ఈ విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటది. వీడియో మాత్రం తెలియని వాళ్ళ కోసం, ఎందుకంటే ఆ కామెంట్ తర్వాత మమ్మల్ని చాలా మంది అడిగినారు ఎందుకు అక్క రిప్లై ఇవ్వడం లేదు అని. వాళ్ళు చాలా ప్రాధాయపడ్డట్టు కామెంట్ చేసిర్రు. ఈ కామెంట్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు డబ్బులు కట్ అవుతాయా చెప్పండి ప్లీజ్. ఎంత రిక్వెస్ట్ చేస్తుందంటే మరి నాకు తెలియగా అనిపిస్తుంది నాకైతే ఆ కామెంట్ చూస్తే. ఇలా తెలియని వాళ్ళ కోసమే తెలుసుకోవాలని అయితే మేము ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే యూట్యూబ్ లో వీడియో చేసినంత మాత్రమే నాకు డబ్బులు కట్ కావు. అది మన పర్సనల్. ఎట్లా కట్ అవుతాయి, దానికి పెద్ద సెక్యూర్ ఉంటది, అవన్నీ మనము పాస్వర్డ్ ఇచ్చేసుకోవాలి. ఎట్లా కట్ అయితే కట్ కావు. సో చాలా మంది అనుకుంటారు తెలియని వాళ్ళందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ చెప్తున్నా. అంటే నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ కాదు, ప్రతి ఒక్కళ్ళకు ఇది ఇంపార్టెంట్. అంటే చాలా మంది భయపడతా ఉంటారు ఇప్పుడు వీడియో చూడడానికి కోసం. మరి యూట్యూబ్ లో వీడియో చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ కట్ అవుతాయి అని చెప్పేసి భయపడతా ఉంటారు. సో దయచేసి భయపడకూరి, తాపకు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోకూరి. ఏమంటారు అంటే నిజమే కదా రమ్య. ఇప్పుడు ఏంటంటే మన కంటెంట్ బాగుంటది, మన వీడియో చూడాలని చాలా మంది అనుకుంటారు. నేను వీడియో చూస్తే డబ్బులు కట్ అయితే ఏంటంటే నాకు ఆ బాధ ఎందుకు. అందుకే చెప్తున్నా, మీకు ఇష్టం ఉంటేనే యూట్యూబ్ లేకపోతే లేదు, కానీ అసలు డబ్బులు కట్ అవ్వడం అనేది 100% జరిగేది. ఒక డేటా బ్యాలెన్స్ అందరికి తెలిసిన విషయమే. ఇలా డేటా లేకపోతే ఆ వీడియోలు మనం చూడలేము, అది అందరికి తెలిసిందే కదా. మరి ఎందుకన్నా నువ్వు ఇట్లా కామెంట్ చేసి మా సబ్స్క్రైబర్లు గాని సమాజాన్ని గాని పక్కతో పట్టిస్తున్నావు. సో దీనికి మరి నువ్వే రిప్లై ఇయ్యు. మరి నాకు తెలిసి నేను తెలవక పెట్టినా అనేది నువ్వే చెప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధపడతారు కదా, ఇంకొకరు మనం డిస్టర్బ్ చేయాలి. ఈ కామెంట్ చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా భయపడి వెనకడి చేసే అవకాశం ఉంటదని మేమైతే
దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళకు చూడండి, ప్రతి ఒక్కళ్ళు గమనించండి. సబ్స్క్రైబర్లు మీరు ఎప్పుడైనా సరే డిసప్పాయింట్ కావద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన, లైక్ చేసినంత మాత్రాన మీ పర్సనల్ గా ఏం జరగదు. అది మీ అంటే జస్ట్ చూడడానికి కోసం, అంటే సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది అంతే. అంటే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు తక్షణమే వస్తుంది అన్నట్టు, దానికోసమే సబ్స్క్రైబ్ చేయడం. ఇక లైక్ అంటావా, అది నీకు ఇష్టం అంటే ఈ వీడియో నాకు నచ్చింది అనుకుంటే లైక్ కొట్టడం అంతే. కామెంట్ ఏంది, కామెంట్ ద్వారా అన్న మీ వీడియోస్ మంచిగా ఉన్నది అని చెప్పేసి మీ తరపున మాకు ఒక మెసేజ్, ఒక సందేశం అనేది మాకు అందడం కోసమే. అదే ఇంకా ఎట్లా చేయాలి, ఏ రకంగా ఎక్కడ నచ్చింది అన్నది అది మీరు మాతో మాట్లాడినట్టే. కామెంట్ చేస్తే కరెక్ట్, రమ్య చెప్పింది కరెక్టే. జస్ట్ కామెంట్ ఏంటంటే కామెంట్ ద్వారా మీ యొక్క లోపల ఉన్న మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పడం కోసమే. డైరెక్ట్ ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ చెప్పడం కోసమే కామెంట్. లైక్ అంటావా, నీకు నచ్చితే లైక్. సబ్స్క్రైబ్ అంటావా, నోటిఫికేషన్ ద్వారా మేము పెట్టిన వీడియోని ఎప్పటికప్పుడు రావాలంటే సబ్స్క్రైబ్ అంతే. ఇందులేముందన్న డబ్బులు కట్టడానికి. సో చాలా రాంగ్ అన్న నువ్వు చేసేది. సో నాకే కాకుండా నువ్వు వేరే వాళ్ళకి కూడా కామెంట్ పెట్టకు. అంటే నువ్వు సబ్స్క్రైబర్ అయితే నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా ఓకే, గానీ ఇట్లా నువ్వు ఇట్లా చిల్లిగా కామెంట్ పెట్టి అంటే సబ్స్క్రైబర్ యొక్క మనోభావాలు దెబ్బతీయద్దు. ప్రాధాన్యపడ్డట్టు చెప్తున్నా, నేనేం బెదిరించినట్టు చెప్తలేను. సో అలాంటి కామెంట్ మాత్రం చేయకన్నా, ఓకేనా? ఇంకేదైనా నీకు వేరే డౌట్ ఉంటే కూడా చెప్పు. అంటే నీకు ఇంకా యూట్యూబ్ లో ఎట్లా మనం వీడియో చేయాలా, యూట్యూబ్ లో ఎట్లా గ్రోత్ కావాలా, యూట్యూబ్ అంటే ఏంటిది, ఇలాంటి నువ్వు మంచి మంచి క్వశ్చన్స్ వేయన్నా, నేను కామెంట్ రిప్లై ఇస్తా. సో ఇలాంటి కామెంట్లకు మాత్రం నేను రిప్లై ఇవ్వా, ఎందుకంటే దీనికి ఆన్సర్ అనేది ఉండదు. దీనికి ఏదో సమాజానికి చెడుగా జరుగుతుందంటే మాత్రం నేను ఏదైనా రిప్లై ఇస్తా. ఏమంటారు రమ్య? సో ఇది రాంగ్. సో ఈ కామెంట్ అనేది ఫేక్. సో చెప్పు రమ్య, మరి సబ్స్క్రైబర్కి ఏమైనా చెప్పదలుచుకుంటావా? మరి మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఇంత దాకా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ముందుగా ఇక మీ సపోర్ట్ ద్వారా మేము ఇంత దాకా వచ్చినాం. ఇక మీ అందరి సపోర్ట్ తోని వ్యూస్ పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా లైక్లు, కామెంట్లు, వ్యూస్ ఎక్కడ రావాలని కొంచెం ప్రాధాన్యపడుతున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రమ్య, కొందరు కామెంట్లకు రిప్లై మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే కొందరు ఏంటంటే బాధపడుతున్నారు, అంటే అన్న నాకు కామెంట్ రిప్లై ఇస్తలేవు అని అనుకుంటున్నారు. కానీ మాకేందంటే టైం లేక ఇస్తలేము. టైం లేక మీరు చేసే ప్రతి కామెంట్ మేము చూస్తున్నాం, కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాం. దానికి కూడా మీ అందరికి వన్స్ అగైన్ ఐఎమ్ సో సారీ. కరెక్ట్ ఎంతే. మరి ఇంకా మీకు మరిన్ని డౌట్స్ ఏదైనా యూట్యూబ్ ద్వారా కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం 100% రిప్లై ఇస్తా. ఎందుకంటే ఈ కామెంట్ ద్వారా మాత్రం చాలా మంది డిసప్పాయింట్ అవుతారన్న ఉద్దేశం మీద నేను దీని మీద వీడియో చేసిన. మరి ఇంతవరకు మా సెలవు. మరి మరిన్ని వీడియోలతో ముందుకు వస్తా, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తా అనుకుంటున్నా. మా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సినిమాలు మాత్రం గలగలగల ఊపిరనుకో అట్లా ఒకటి రాలుతా ఉంటే మన కిందగా పళ్ళు రాలినట్టు మన వీడియోలు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.